టైమ్ అండ్ వర్క్లో ఒకసారి ఎంటర్ అవుతున్నాం, ఒకసారి చూసుకున్నాను. సో దీంట్లో ఫార్ములాలు బట్టి పట్టడం కానీ ఇలాంటివి ఏం చేయొద్దు. దీంట్లో ఉన్న ఫార్ములాలు 1, 2 ఉంటుంది, దాన్ని కూడా అవసరం లేకుండా చేసుకోండి. మ్యాక్సిమం మనం ఉపయోగించే ఫార్ములా ఏంటంటే ఈ ఫార్ములా వాడటానికి ఉపయోగపడుతుంది. మెన్ను, డేసు, అవర్సు, ఎఫిషియన్సీ బై వర్క్, తర్వాత మనీ. ఓకే, మనీ వచ్చినప్పుడు కూడా డినామినేటర్ లెస్. అలానే మెన్ 2, డేస్ H2 అండ్ ఎఫిషియన్సీ 2, వర్క్ అలానే మనీ 2 అంటే రెండవ వ్యక్తి యొక్క మనీ. సో దీనిలో అవసరాన్ని బట్టి వాడు ఇచ్చిన డేటాని మనం వాడితే సరిపోతుంది. ఇక్కడ మనకి ఐడియా ఉండాల్సింది ఏంటంటే ఇప్పుడు ఎఫిషియన్సీ ఉందనుకోండి, ఎఫిషియన్సీ డేస్ ఇట్ వచ్చింది అనుకున్నాను, ఏమవుతుంది 1/days. అంటే ఎఫిషియన్సీ అనేది డేస్కి ఎలా ఉంటుంది, విలోమానుపాతం, అవునా, ఇన్వర్స్లీ ప్రపోర్షన్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎఫిషియన్సీ రేషియోస్ 2:3 అనుకోండి, డేస్ రేషియోస్ ఎంత అవుతుంది 3:2 అవుతుంది. సో దీన్ని బేస్ చేసుకొని మన ఆన్సర్ అన్నీ కూడా చేయొచ్చు. ఓకేనా. నెక్స్ట్ వన్ చూడండి అన్న, 20 మంది ఒక పనిని 15 రోజుల్లో చేయగలరు, అయితే 25 మంది ఆ పనిని ఎన్ని రోజుల్లో చేయగలరు. ఇక్కడ మెన్ గురించి డేస్ గురించి మాత్రమే మాట్లాడాడు కాబట్టి సో M2 D2 అవునా. తీసుకుంటే 20 మంది ఎన్ని రోజుల్లో 15 రోజుల్లో, అలానే 25 మంది ఎన్ని రోజుల్లో చేయగలరు. సో తీసుకుంటే కనుక 5 3 5 5లు, అలానే 5 4లు, 4 3 ఎంత నాన్న 12. ఇది ఒక మెథడ్. రెండో మెథడ్ ఏం చేయొచ్చు, ఇప్పుడు మన దగ్గర ఏది పర్ఫెక్ట్గా ఉంది 20 మంది 25 మంది, అంటే మెన్ అనేది డేస్కి విలోమానుపాతంలో ఉంటుంది అనేది మనం నేర్చుకున్నాం, అవునా, గుర్తుపెట్టుకోండి. సో మెన్న పెరిగితే డేస్ తగ్గుతుంది, డేస్ పెరిగితే మెన్న తగ్గుతుంది అనేది. సో ఇక్కడ ఫస్ట్ మెన్ ఇచ్చాడు కాబట్టి మెన్ ఎంత అంటే 20, అలానే 25, ఇది రెండో పద్ధతి, 5 4లు 5 5లు. సో ఇప్పుడు మెన్ నుంచి డేస్లోకి మార్చుకుంటే రేషియో ఎంత అవుతుంది 5:4. వాడు అడిగిన క్వశ్చన్ ఏంటంటే మొదట 15 రోజుల్లో చేయగలరు, అంటే 5గురు 15 రోజుల్లో, అంటే సో 3తో మల్టిప్లై చేస్తే 3 5లు 15, 3 4లు ఎంత నాన్న 12. సో ఇక్కడ వచ్చేది ఏదైతే ఉన్నదో అదే ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ వన్, ఒక పనిని 50 మంది 12 రోజుల్లో చేయగలరు, 50 మంది 12 రోజుల్లో చేయగలరు, అయితే 8 రోజుల్లో పూర్తి అవ్వడానికి ఎంతమంది కావాలి అన్నాడు. సో 8 అంటే ఇక్కడ 4 రోజులు 4 3లు, 2 ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుందన్న 25, 25 3లు 75 మంది కావాలి, అవునా. సో మరి దీన్నే ఇంకో రకంగా ఎలా చేయొచ్చు, ఇప్పుడు మనకు డేస్ ఇచ్చాడు కాబట్టి డేస్ ఎంత అన్నాడు, ఫస్ట్ 12 రోజుల్లో చేయగలరు, అదే పనిని 8 రోజులు అన్నాడు కాబట్టి 4 3లు 4 2. సో డేస్ నుంచి మెన్లోకి మార్చుకుంటే కనుక 2:3. ఫస్ట్ మెన్ ఎంతమంది ఉన్నారన్నాడు 50 మంది, 50 మంది కాబట్టి సో 2 50 అవ్వడానికి ఎలా తీసుకోవాలంటే 25 రోజులు 50, 25 3లు ఎంత నాన్న 75 మంది. సో 75 మందిని తీసుకోవాలి. అలానే 40 men completed a work in 10 days, but in order to complete the work before 2 days, how many men in extra are needed? ఒక పనిని 40 మంది 10 రోజుల్లో చేయగలరు, కానీ అదే పనిని 2 రోజులు ముందుగా అన్నాడు కాబట్టి ఎన్ని రోజులు నాన్న 8 రోజుల్లో చేయవలను, అయితే ఎంతమంది అదనంగా కావాలన్నాడు కాబట్టి 8 1 8 5లు, 5 10లు ఎంత అవుతుందన్న 50. ఇప్పుడు మనం అడిగిన క్వశ్చన్ ఏంటి, ఎంతమంది అదనంగా కావాలన్నాడు కాబట్టి ఆల్రెడీ మన దగ్గర 40 మంది ఉన్నారు కాబట్టి ఆ -40 తీస్తే కనుక ఇది మెన్ కదా నాన్న, ఇది డేసు, ఇది మెన్ అవుతుంది, సారీ. సో M2 ఎంత అంటే 50. ఇప్పుడు దాంట్లో 50 నుంచి 40 పోతే ఎంత నాన్న 10. ఓకేనా. ఒకవేళ ఇక్కడ రెండో పద్ధతి చూస్తేనే కనుక ఇప్పుడు మనకి ఏది పర్ఫెక్ట్గా ఇచ్చాడు, డేస్ పర్ఫెక్ట్గా ఇచ్చాడు. డేస్ ఇచ్చాడు ఏమన్నాడు 10 రోజులు 2 రోజులు ముందుగా అన్నాడు కాబట్టి 8 రోజులు.
సో దీన్ని మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే సో క్యాన్సిలేషన్ అన్న చేయొచ్చు, లేదా మెన్ను డైరెక్ట్గా తీసుకుంటే కనుక 8:10. సో మొదట ఉంది 40 మంది కాబట్టి 8 5. వాడు అడిగిన క్వశ్చన్ ఏంటంటే 5 8 40. ఎక్స్ట్రా ఎంతమంది కావాలంటే ఇక్కడ 2 పార్ట్లు కాబట్టి 5 రోళ్ళు 10 మంది అదనంగా కావాలను. 10 మంది అదనంగా కావాలను. నెక్స్ట్ వన్, కొంతమంది ఒక పనిని 15 రోజుల్లో చేయగలరు, కొంతమంది ఒక పనిని 15 రోజుల్లో చేయగలరు అని 15 మంది అదనంగా రావడం వలన 15 మంది అదనంగా రావడం వలన ఆ పని 3 రోజుల ముందుగా పూర్తయింది అన్నాడు. 3 రోజుల ముందు అంటే ఎంత అవుతుంది? 15లో నుంచి 3 పోతే 12 రోజులు. సో 5 3 5 4. సో 3x 4x ప్లస్ 4 15 60. సో x ఎంత అవుతుందన్న ఇక్కడ 60 అంతే కదా. సో 4x. సో ఇక్కడ మైనస్ కదా 15 రోజులు అదనంగా, కానీ 15 మంది అదనంగా రావడం వల్ల 3 రోజుల ముందుగా పూర్తగును అన్నాడు. 4 15 60. ఓవరాల్గా ఎక్స్ ఎంత 60 మంది. సో ఇదే క్వశ్చన్ని మనకి ఏది పర్ఫెక్ట్గా ఇచ్చాడో చూసుకోవాలి. డేస్ పర్ఫెక్ట్గా ఇచ్చాడు, 15 రోజులు 3 రోజులు ముందుగా అన్నాడు కాబట్టి డేస్ తీసుకున్నట్లయితే డేస్ వచ్చేసరికి ఎంత 15 మరియు 3 రోజులు ముందుగా అన్నాడు కాబట్టి 12. సో 12 కాబట్టి వాడు అడిగిన క్వశ్చన్ ఏంటంటే సో మొదట ఎంతమంది ఉన్నారు అన్నాడు కాబట్టి సో మెన్నులోకి మార్చుకుంటే కనుక ఎంత 12 15. సో ఈ 3 భాగాలు పెరగడం వలన ఎంతమంది పెరిగానన్నాడు? ఈ 3 భాగాలు పెరిగింది. 3 భాగాలు పెరగడం వల్ల 15 మంది పెరిగారు అన్నాడు కాబట్టి సో ఇక్కడ దేంతో మల్టిప్లై చేస్తాం? 5 3 12, సారీ 5 3 15, 5 12 ఎంత మొదట ఉన్నది 60 మంది, మొదట ఉన్నది 60 మంది. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే కొంతమంది ఒక పనిని 15 రోజుల్లో చేస్తారు, కొంతమంది ఒక పనిని 15 రోజుల్లో చేస్తారు, కానీ 15 మంది తక్కువగా రావడం అన్నాడు. అంటే ఆబ్సెంట్ ఎంతమంది? -15 వలన ఆ పని పూర్తి అయ్యేటకు 5 రోజులు ఎక్కువ సమయం పట్టింది అన్నాడు. 5 రోజులు ఎక్కువ అంటే ఇంత ముందర 15, ఇప్పుడు 20 కాబట్టి 5 3 5 4. సో 3x = 4x మైనస్ ఎంత అవుతుందా 60. దాన్ని తీసుకొస్తే ఎంత అవుతుందా x = 60, x = 60 మొదట ఉన్నవారు. సో దీన్ని ఇంకో రకంగా ఎలా చేయొచ్చు అంటే డేస్ ఇచ్చాడు 15 రోజులు 20 రోజులు. సో తీసుకుంటే ఇప్పుడు మెనూలోకి మార్చుకుంటే కనుక 20 and 15 తీసుకుంటాం. సో తగ్గింది ఎంత? 5 భాగాలు. 5 భాగాలకి ఎంతమంది అన్నాడు? ఇక్కడ 15 మంది అన్నాడు. 5 భాగాలకి 15 మంది తగ్గారన్నాడు కాబట్టి 3 5 15, 3 20 ఎంత 60 మంది, 3 20 60 మంది. నెక్స్ట్ క్వశ్చన్ తీసుకున్నట్లయితే 18 మంది పురుషులు 35 రోజు అని 18 మంది పురుషులు 35 రోజుల్లో పొలాన్ని కొయ్యగలిగితే 21 మంది పురుషులు ఎన్ని రోజుల్లో అదే పొలాన్ని కొయ్యగలరు అన్నాడు. సో తీసుకుంటే 7 5 7 3 3 6 6 3 6 5 ఎంత అవుతుందన్నా 30 D2. సో మరి ఇక్కడ డేస్ కనుక్కోమన్నాడు. దీన్నే రెండో పద్ధతిలో ఏం చేస్తాం? మొదట మెన్ ఇచ్చాడు కాబట్టి 18 మంది పురుషులు 21 మంది పురుషులు తీసుకున్నట్లయితే వాడు 6 మూడో టేబుల్ 3 6 3 7. అలానే ఇప్పుడు డేస్లోకి మార్చుకుంటే ఏమవుతుంది? ఇది డేస్లోకి మార్చుకుంటే 7:6. వాడు అడిగిన క్వశ్చన్ ఏంటంటే పని ఎన్ని రోజులు సెకండ్ అడిగాడు కాబట్టి మొదటి మన దగ్గర ఉంది. మొదట ఇచ్చినప్పుడు 35 రోజులు కాబట్టి 5 7 35, 5 6 30, 5 6 30. ఓకేనా? నెక్స్ట్ వన్, నిర్దిష్ట సంఖ్యలో పురుషులు ఒక పనిని 108 రోజుల్లో పూర్తి చేయగలరు. 28 మంది తక్కువగా ఉంటే పని పూర్తి చేయడానికి మరో 24 రోజులు పడుతున్నాడు. అంటే మొదట x మంది ఉన్నారు, పనిని 108 రోజుల్లో చేయగలరు. 28 మంది తక్కువగా రావడం వలన x - 28 తక్కువగా ఉంటే పని పూర్తి చేయడానికి మరో 24 రోజులు పడుతుంది అన్నాడు. మరో 24 అంటే ఫస్ట్ 108 డేస్, తర్వాత 24 డేస్ పడుతుంది కాబట్టి 2 8 + 4 ఎంత అవుతుందన్న 12, 2 + 1 3 132. సో 132
2. సో ఇక్కడ మనకి రెండు నెంబర్స్ పోతుంది, ఒకటి 11 into 12. సో చూద్దాం మరి ఇక్కడ దేని క్యాన్సిల్ అవుతుందంటే, సో 11తో క్యాన్సిల్ చేయొచ్చు, 12తోనే క్యాన్సిల్ చేయొచ్చు కాబట్టి, సో ఇక్కడ 12 11, అలానే 12 9. సో ఇంకేమైనా క్యాన్సిల్ అవుతుందో లేదు కాబట్టి 9x = 11x minus 28 into 11 అంటే ఎంత అవుతుందన్న 8, 2 + 8 ఎంత అవుతుంది 10 కాబట్టి 308. సో ఇది తీసుకొని వస్తే 2x = 308 మెంబర్స్. ఎక్స్ ఎంత అంటే 2 1లు 2 5లు 2 4లు. సో మొత్తం ఎంతమంది ఉన్నారంట, మొదట 154 మంది. మరి ఇదే క్వశ్చన్ని ఎలా చేయొచ్చు అంటే, మనకి నిర్దిష్ట సంఖ్యలో ఫస్ట్ 108 రోజులు అన్నాడు కాబట్టి డేస్ క్లారిటీగా ఉంది. డేస్ ఎంత 108 డేస్. తర్వాత 24 రోజులు అదనంగా పడుతుంది అన్నాడు కాబట్టి 132. సో దీన్ని బేస్ చేసుకొని 12 11, 12 9. సో డేస్ ఇచ్చాడు కాబట్టి మెన్ రేషియోలోకి మార్చుకుంటే ఏమవుతుందన్న 11:9. సో మొదట 108 మంది ఉన్నారన్నాడు అంటే ఇక్కడ వచ్చేసరికి మెన్ ఎంతమంది 108 రోజుల్లో పూర్తి చేయగలరు అన్నాడు. 28 మంది తక్కువగా ఉంటే వాడు అడిగిన క్వశ్చన్ ఏంటంటే అసలు పురుషులు ఎంతమంది అన్నాడు. సో డిఫరెన్స్ ఎంత ఇక్కడ 2 భాగాలకి ఎంత తగ్గించారు నాన్న అంటే ఇక్కడ 2 భాగాలే కదా డిఫరెన్స్. ఇక్కడ ఈ 2 భాగాల వల్ల 28 మంది తగ్గారు కాబట్టి సో ఇక్కడ నుంచి ఇక్కడికి రావడానికి 14 రోజులు 28 14. మొదట వాడు అడిగింది మొదట పురుషులు ఎంతమంది అన్నాడు కాబట్టి 14 11 154 మంది. 154 మంది. నెక్స్ట్ వన్, 8 మంది వ్యక్తులు ఒక పనిని 20 రోజుల్లో పూర్తి చేయగలరు. 8 మంది 20 రోజుల్లో చేయగలరు. అలానే 5 రోజులు చేసిన తర్వాత వచ్చే 8 రోజుల్లో ఆ పని పూర్తి చేయాలని కోరాడు. ఇప్పుడు 8 ఇంటి టోటల్ యూనిట్స్ వచ్చేసరికి 160 యూనిట్స్. 5 రోజులు పనిచేశాను అన్నాడు కాబట్టి 8 5లు ఎంత అవుతుంది 40 యూనిట్లు. 150లో నుంచి 40 పోతే ఇంకెంత ఉంటుంది 120 యూనిట్స్. ఇది ఎన్ని రోజుల్లో పూర్తి అవ్వాలన్నాడు 8 రోజుల్లో చేయాలన్నాడు కాబట్టి ఎంతమంది కావాలా 15 మంది కావాలా. ఆల్రెడీ మన దగ్గర ఎంతమంది ఉన్నారు 8 మంది ఉన్నారు. తీసేస్తే ఇంకెంత కావాలంటే 7. ఓకేనా, ఇది ఒక పద్ధతి. రెండో పద్ధతి తీసుకుంటేనేమో డేస్ మెన్ పద్ధతి తీసుకుంటేనేమో సో డేస్ వచ్చేసరికి మనకి ఫస్ట్ 20 రోజుల్లో పూర్తి చేయాలన్నాడు. మామూలుగా 5 రోజులు పూర్తి అయితే ఇంకెంత ఉంటుంది ఇక్కడ 15 మంది. కానీ 15 రోజుల్లో చేయాల్సిన పని ఎన్ని రోజుల్లో చేయాలన్నాడు వాడు 8 రోజుల్లో చేయాలన్నాడు కాబట్టి రేషియో తీసుకుంటే 8:15 అవుతుంది. సో మనకి 8:15 కాబట్టి సో వాడు అడిగిన క్వశ్చన్ ప్రకారం ఇక్కడ నుంచి 8కి 8 మంది ఉన్నారు కదా, ఫస్ట్ 8 మంది ఉన్నారు. ఇక్కడ పెరిగింది ఎంత 7 పెరిగారు. సింపుల్గా 8 into 1 8. అలానే ఇక్కడ డిఫరెన్స్ ఎంత 7 కాబట్టి 1 into 7 ఎంత అవుతుందని 7 అవుతుంది. అయితే ఇదన్నా చేసుకోండి ఇదన్నా చేసుకోండి, నో ప్రాబ్లం.